ఏపీహెచ్బీ కాలనీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డులోని 18 ప్లాట్స్కు వేలంపాట ప్రారంభమైంది. వేలంపాటను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వేలంపాట సాఫీగా కొనసాగుతోంది. అసలు హౌసింగ్ బోర్డు కాన్సెప్ట్ ఏంటి? ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ఉద్దేశంతో సంస్థ ఏర్పడింది. తర్వాత ఖాళీ స్థలాలు అమ్ముకొని బడాబాబులకు కట్టబెట్టే ఉద్దేశం తప్ప ఇది వేరే కాదు. ఇది తప్పకుండా ఇప్పుడు ఏదైతే మీరు కొనుక్కుంటున్నారు కానీ దీన్ని తప్పకుండా మేము లీగల్గా కూడా వెళ్తాము. అరే మేము న్యాయం కోసం ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి వస్తే కూడా అరెస్ట్ చేయడం అనేది చాలా విచారకరం, దురదృష్టకరం. మేమేమన్నా రాళ్ళు పట్టుకొచ్చామా, ధర్నా చేసామా, కానీ మా కోసం మేమేమన్నా పోట్లాడుతున్నామా, మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఏమన్నా అంటున్నామా? ఇది పద్ధతి కాదు. ఇక బడా వ్యాపారులకు ఇది అమ్మేది కాదు. ఖాళీ స్థలాన్ని కావాలంటే మీకు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చుకోండి చెప్పారు, లేదా రేవంత్ రెడ్డి పేరు చెప్పుకున్నా పర్వాలేదు, కానీ బీద వాళ్ళకి ఇస్తే మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇలా కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద అంటే 36 గజాలు కూడా అమ్ముకుంటారండి. అంత కక్కుర్త అంటే మీరు కేవలం వ్యాపారం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు సంస్థ ఇప్పుడు దాన్ని ఏమంటారు, బిల్డర్స్ బ్రోకర్స్ లాగా అమ్మేసుకుంటున్నారు. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఈ అన్యాయాన్ని ఆగాలిగా ముందు 1 గజం స్థలం అమ్మినా సరే ఇంతకన్నా పెద్ద ఉద్యమం చేపడతాము. తప్పకుండా హౌసింగ్ బోర్డు స్థలాలని బీద వాళ్ళకి వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాము. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలాలు వేలంపాట పాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోయి అడ్డుకోవడం జరిగింది. వారిని మరి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, హౌసింగ్ బోర్డు అనేది 1960లో మరి ప్రత్యేకంగా బడు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేయడం ఈ యొక్క బోర్డు ఉద్దేశం. ఆనాడు 1983-84లో కుకట్పల్లిలోని ఆశాలను అతిపెద్ద కాలనీగా మరి నిర్మించబడింది. అది సామాన్యులకు అలాట్ చేయడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ కానీ ఎంఐజీ కానీ ఎల్ఐజీ కానీ. అలాంటి స్థలాలు ఈరోజు బడాబాబులో కట్టిపెట్టాలని చెప్పేసి హౌసింగ్ బోర్డే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే సామాన్యులు ఎట్టుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే అడుగుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు వచ్చిన తర్వాత ప్రజాపాలన అన్నారు, ప్రజల కోసమే ఈ పాలన అన్నారు, ప్రజల పక్షాన్నే మేము లాడుతామని నానా ప్రగల్భాలు పలికి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మరి ఈరోజు ఏం చేస్తున్నారు?